నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో వాయు పురాణం ఒకటి. ఆ పురాణంలో గోస్తని నది మహత్యం గురించి శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర క్షేత్రం గురించి రాశారు. అదుగో సాక్షాత్తు ఆ క్షేత్రమే నేటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో జుత్తిగ గ్రామంలో అలరారుతోంది. ప్రాచీన వైభవంతో ప్రతిష్ఠితమైన ఆ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. జుత్తిగ గ్రామాన్ని పూర్వం దూతికాపురంగా పిలిచేవారు. కాలక్రమంలో అదే జుత్తిగగా రూపాంతరం చెందింది. శివుడు పశ్చిమాభిముఖంగా నిలువైన ఈ జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శిద్దాం పదండి. పశ్చిమాభిముఖం లింగం నదీ చోత్తర వాహిని యత్ర కాశీ సమం క్షేత్రం తత్ర ముక్తిర్న సంశయం. పచ్చని ప్రకృతితో అలరారుతూ నదీ తరంగాల మీద తేలివచ్చే మంద వాయువులతో సేద తీరుస్తూ బాటకిరుప్రక్కల్లా కొబ్బరి చెట్లు స్వాగతిస్తున్నట్లుగా దృశ్యమానమవుతూ ఈ పవిత్ర ఆలయానికి వెళ్లే మార్గమే భక్తి ముక్తిదాయక మార్గంగా పవిత్రంగా ద్యోతకమవుతూ ఉంటుంది. తణుకు నుండి వేల్పూరు, కావలిపురం, ఇల్లింద్రపర్రు, మల్లిపూడి మీదుగా బ్రాహ్మణ చెరువు వెళ్లే వాహనాల్లో లేదా అత్తిలి నుండి నత్తా రామేశ్వరం సెంటర్ దిగి అక్కడి నుండి జుత్తిగ చేరుకోవచ్చు. ఆలయ ఆవిర్భావానికి నేపథ్యంగా అత్యంత పురాతనమైన పురాణగాథ ఒకటి ఉంది. త్రేతాయుగంలో రావణాసురుడు అతని గణం దేవతలందర్నీ పీడిస్తూ ఉండేవారు. ఒకనాడు వాసుకి, రవి, సోముడు వీరి చేతిలో పరాభవానికి గురై దుఃఖితులయ్యారు. అనంతరం బ్రహ్మ సలహా మేరకు ఉమావాసుకి సూర్యచంద్రుడు గోస్తని నదీ తీరంలో ఉత్తర వాహిని నిత్య పుష్కరిణి అయిన ఈ చోటని పశ్చిమాభిముఖంగా ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి కొలిచారట. అలా త్రేతాయుగంలో నెలకొల్పబడినదే ఈ సోమేశ్వర లింగమని భక్తుల విశ్వాసం. గోదావరి కన్నా పురాతనమైన గోస్తని నది బస్తరు జిల్లా ధేను పర్వతంలో పుట్టి 4 పాయలై ఒక పాయ జుత్తిగ మీదుగా ఉత్తర వాహినిగా ప్రవహించి కాళీపట్నం వద్ద సముద్రంలో సంగమిస్తోంది. ఆలయ గోపురాలు దేవతా ప్రతిమలతో రమణీయంగా దర్శనమిస్తాయి. పుత్రులైన వినాయకుడు, కుమారస్వామి సమేతంగా శివపార్వతులు నందితోనూ సింహంతోనూ కొలువుతీరిన దృశ్యం ఒకటి. ప్రాకార గోపురంపై 3 కలశాలతో దిగువ సుబ్రహ్మణ్యేశ్వరుడితో సింహ ప్రతిమల దృశ్యం మరొకటి. తాండవ నటరాజమూర్తిగా శివుని ప్రతిమ ఓ వంక, రాక్షస సంహార సంకల్పితమైన అర్ధనారీశ్వర అద్భుత విగ్రహం మరో వంక,
प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः। ఆలయ ప్రాంగణమే అత్యంత శోభాయమానంగా దృశ్యమానమవుతుంది. శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి లింగం స్ఫటిక స్వచ్ఛంగా పవిత్రంగా భాసిస్తోంది. పానవట్టం మీద పొడుగ్గా నెలకొన్న స్వామి అభిషేక జలాలతో సుస్నాతుడవుతూ ఉంటారు. స్వామికి మహన్యాస, నమక, చమక, సంపుటీకరణతో అభిషేకాలు, బిల్వార్చనలు భక్తులు నిర్వర్తింప చేసుకుంటూ ఇహపర ఫలితాలను అందుకుంటూ ఉంటారు. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. ముఖ్యంగా రోగపీడితులు స్వామికి మృత్యుంజయాభిషేకం చేయించడం సుఖ జీవన సంప్రాప్తి సోపానంగా విశ్వసిస్తారు. శత్రునాశక లింగంగా కూడా ఈ క్షేత్రంలోని లింగం సుప్రసిద్ధమైంది. శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం. మృత్యుంజయాభిషేక విశేషార్చనలకై దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులెందరో విచ్చేసి స్వామి దర్శన అర్చన భాగ్యాలతో తరిస్తూ ఉంటారు. శంకరం శంభుమీశానమీడే. పరమశివ భక్తాగ్రగణ్యుడైనటువంటి రావణాసురుడు దేవతలందరినీ జయించి సూర్యుడు, చంద్రుడు, వాసుకి సర్పము, కర్కోటకుడు, ధనుంజయుడు అనేటువంటి వాళ్ళందరినీ జయించి వారిని అందరినీ బాధించాడు. ఈ బాధలకు తాళలేక సూర్యుడు, చంద్రుడు, వాసుకి సర్పం ఈ ముగ్గురు బ్రహ్మగారి వద్దకు వెళ్ళి వారు మాకు ఈ శత్రుభయాన్ని పోగొట్టే విధానం చెప్పమని అడగ్గా బ్రహ్మగారి ఆదేశంతో వారు ఈ జ్యోతిగాపుర క్షేత్రం వచ్చి పశ్చిమముఖంగా లింగాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇక్కడ పశ్చిమముఖంగా ప్రతిష్ఠ చేయడానికి కారణం ఉత్తరవాహినిగా గోస్తని నది ఉంది. ఇక్కడ ఈ నదీ తీరంలో పశ్చిమముఖంగా లింగాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఆ లింగానికి పూజ చేసుకున్న వారికి శత్రుభయాలు కానీ, రుణ భయాలు కానీ, రోగ భయాలు కానీ ఉండవని ఆగమశాస్త్రం చెబుతోంది. శాస్త్రానురీత్యా వారు ఈ ప్రదేశానికి వచ్చి దూత్కాపుర క్షేత్రం వచ్చి వారు ముగ్గురు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుని తదనంతరం రావణాసుర బాధలు తెలిగినట్టుగా మనకి విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు రాసిన 18 పురాణాల్లోని వాయు పురాణంలో ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. శ్రీ స్వామివారికి చైత్రమాసం శుద్ధ పాడ్యమ లగాయతు నవమి దాకా వసంత నవరాత్రులు దుర్గాదేవికి జరుగుతాయి. అలాగే మాఘ శుద్ధ ఆదివారాలు రథసప్తమి నాడు శ్రీ సూర్యనారాయణమూర్తికి అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి. అలాగే క్షేత్రపాడుగా కాలభైరవ స్వామి వారికి కూడా ఇక్కడ శ్రీ కాలభైరవాష్టమి విశేషమైన పూజలు జరుగుతాయి స్వామివారికి.